హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అయినటువంటి ఒక వీడియో అని చెప్పచ్చు. ఎందుకంటే ఇందులో మనం చూడబోయే విషయం ఏదైతే ఉందో ఇది మనందరికీ చాలా బాగా నచ్చినటువంటి ఒక విషయం అని చెప్పచ్చు అనమాట. అది ఏమిటి అంటే 2026 T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ కప్లో మన ఇండియా ఫైనల్స్కి రావడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ జరిగింది ఎక్కడంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం అయినటువంటి అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచ్ జరగడం జరిగిందనమాట. ఇక్కడ మన ఇండియా పర్ఫార్మెన్స్ చూసి ప్రతి ఒక్కరూ స్టన్ అయిపోయారు. అటువంటి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇటువంటి ఒక మ్యాచ్ చూడడం కోసం మనం అయితే వెళ్ళబోతున్నాము. అందుకనేసి ఈ వీడియో స్పెషల్ అని చెప్పడం జరిగింది. సో ఈ మ్యాచ్ జరిగింది కూడా చూసుకున్నట్లయితే వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం అయినటువంటి మొతేరా స్టేడియం అహ్మదాబాద్లో ఉంటుంది. దీన్నే నరేంద్ర మోడీ స్టేడియం అనేసి కూడా ఉంటారన్నమాట. ఇటువంటి ఒక స్టేడియంలో ఇటువంటి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ చూద్దాం అనేసి అనుకున్నప్పుడు ఆ ఎక్సైట్మెంటు ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు కూడా అటువంటి ఒక ఎక్సైట్మెంటే ఉంది. సో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి నేనైతే ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఈ మ్యాచ్ చూడడం కోసము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు రెండు రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అనే టైప్లో. సో అవి ఏంటి అనేది కూడా నేనైతే చెప్తాను. సో ఇప్పుడైతే మనం వచ్చేసాము అహ్మదాబాద్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మనం ఒక రూమ్ తీసుకుందాము అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేసామన్నమాట. ఆ రైల్వే స్టేషన్ దరిదాపుల్లోనే కొన్ని రూమ్స్ అయితే చూసాము. జనరల్గా మనకు అక్కడ ఇచ్చే రూమ్ రేట్స్ వచ్చేసి నార్మల్ టైంలో ఒక 1000 రూపీస్ 1200 ఉంటుందంట. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఈ యొక్క క్రికెట్ ఫీవర్ అనేది ఏ రేంజ్లో ఉంది అని చెప్పడానికి నేనైతే చెప్తున్నాను. 1000 రూపీస్కి ఇచ్చే రూమ్ వచ్చేసి మనకు 2400 3000 రూపీస్ అయితే చెప్పారు. అది మాకు ఎలా తెలిసిందంటే మేము ఏదైతే ఆటో ఎక్కామో ఆ ఆటో అతనే మాకు చెప్పాడనమాట. సో 1000 రూపీస్ 1200 రేంజ్లో ఒక రూమ్ ఉంటుంది, బాగుంటుంది, తీసుకోండి అని చెప్పేసి ఒక హోటల్కి అయితే తీసుకెళ్ళాడు అతను. అక్కడికి వెళ్ళి రూమ్ చూసాము. రూమ్ నచ్చి ఎంత అనేసి అడిగితే 2400 అని చెప్పాడు. ఏంటి మామూలుగా 1000 రూపీస్ కదా అనేసి అంటే అతను నేరుగానే చెప్తున్నాడు హోటల్ అతను. అవును, మామూలుగా ఇది 1000 రూపీసే, కాకపోతే ఇప్పుడు సీజను అంటే ఈరోజు ఒక్కరోజే మాకు బిజినెస్ ఉంటుంది కాబట్టి రేట్ డబుల్ చేసాము, కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అనేసి డైరెక్ట్గా చెప్పాడు అతను. ఇంకా 2 హోటల్స్ తిరిగి చూసాము, కానీ ఎక్కడ వెళ్ళినా అదే సిచ్యువేషను. హోటల్ రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వాళ్ళు చెప్పిన రేట్కే రూమ్ అయితే తీసుకునేసాము. సో ఫస్ట్ ఇదైతే నాకు కొంచెం కష్టం అనిపించింది. నెక్స్ట్ రూమ్ తీసుకునేసిన తర్వాత అక్కడ మా లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అక్కడి నుంచి బయలుదేరి స్టేడియం దగ్గరికి అయితే రావడం జరిగింది. స్టేడియం దగ్గరికి రావడానికి మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు కనుక మెట్రోలో వచ్చినట్లయితే డైరెక్ట్గా స్టేడియం దగ్గరికి వచ్చేసేయచ్చు. మేము కూడా మెట్రోలోనే రావడం జరిగింది. సో ఇక్కడ మెట్రోలో రావడానికి రీజన్ ఏంటి అంటే మనకి టికెట్ ఛార్జెస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అంటే జస్ట్ 20 రూపీస్ మాత్రమే ఉంటుందన్నమాట వచ్చేటప్పుడు. సో వెళ్ళేటప్పుడు దీని రేటు కూడా మార్చేశారు. అది ఎంత మార్చారనేది కూడా చెప్తాను. సో ఇక్కడైతే మనం వచ్చేసాము వరల్డ్స్ బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ స్టేడియం అయినటువంటి మొతేరా స్టేడియం. దీన్నే ఇప్పుడు నరేంద్ర మోడీ స్టేడియం అనేది కూడా అంటున్నారు. ఈ స్టేడియం దగ్గర అయితే మనకు ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. సో బయట మీరు చూస్తున్నారు మన క్రికెట్ అభిమానులు, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో దీనికోసం వెయిట్ చేస్తున్నారంటే కొన్ని వేలల్లో వస్తున్నారన్నమాట. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, అలాగే బయట దేశాల నుంచి కూడా వస్తున్నారన్నమాట ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్ చూడడం కోసం. ఇక్కడైతే మ్యాచ్ ఫైనల్ జరగబోతుంది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 99% ఇండియన్ ఫ్యాన్సే కనిపిస్తున్నారు. మొత్తం బ్లూ జెర్సీలు వేసుకొని మెన్ ఇన్ బ్లూ మొత్తం అందరినీ చేర్ చేయడానికి వస్తున్నారన్నమాట. మొత్తం అందరూ ప్రతి ఒక్కరు జై హో ఇండియా అనేసి స్లోగన్స్ ఇస్తూ వస్తున్నారు. ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మొత్తం కొన్ని వేలల్లో వస్తున్నారు జనాలు. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఆ ఊపు, ఆ ఉత్సాహం అనేది ఖచ్చితంగా ఈరోజు ఇండియా కప్పు కొట్టాల్సిందే అనే రేంజ్లో ప్రతి ఒక్కరు వస్తున్నారు. అలా ఉందన్నమాట. సో ఇక్కడైతే మనం క్రికెట్ స్టేడియం లోపలికి వచ్చేసాము. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి. Closing the celebrations tonight, he needs no introduction. The man who has made the world dance for decades. You love him, I love him, we all love him. Tonight we have Ricky Martin!
సో స్టేడియం లోపల జరుగుతున్నటువంటి ఈ సెలబ్రేషన్స్ చూస్తూ ఉంటే ఒక్క విషయం అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ ముందు మ్యాచ్ చూడడానికి, స్టేడియంకి వెళ్ళి లైవ్లో మ్యాచ్ చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అని మీకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అందులోనూ ఇది ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేటివి యాడ్ చేశారన్నమాట. అవి ఏంటి అంటే, సో మనకి ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. కానీ 5 o'clock నుంచే మనకి ఇక్కడ సెలబ్రేషన్స్ అనేటివి స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ వచ్చేసి సింగర్స్, ఇంటర్నేషనల్ సింగర్ అయినటువంటి రిక్కీ మార్టిన్, అలాగే మనకు ఇండియన్ సింగర్స్ అయినటువంటి ఫల్గుని పతక్, అలాగే సుఖ్బీర్ సింగ్, ఇటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేశారనమాట లైవ్లో. ఆ సాంగ్స్ వింటూ ఉంటే అక్కడ లోపల ఉన్నటువంటి ఆడియన్స్ అయితే ఒక రేంజ్లో ఎంజాయ్ చేశారన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే స్టేడియంలో ఉన్నటువంటి అభిమానుల్ని ఇంకా ఉర్రూతులూగించడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి పెట్టారన్నమాట. సో ఇప్పుడైతే మనకు అసలు సిసలైనటువంటి మ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఇది వచ్చేసి టాస్ టైం అనమాట. టాస్ అయితే వేశారు. ఇక్కడ వచ్చేసి న్యూజిలాండ్ అయితే టాస్ విన్ అయింది. టాస్ విన్ అయ్యి వాళ్ళైతే బౌలింగ్ అయితే తీసుకున్నారన్నమాట. సో మనోళ్ళు అయితే బ్యాటింగ్ తీసుకున్నారు. బ్యాటింగ్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందని అయితే చూద్దాము. సో ఇప్పుడైతే మనకు నేషనల్ యాంథమ్ టైం అనమాట. ఇదైతే ఇప్పుడు న్యూజిలాండ్ నేషనల్ యాంథమ్ అయితే పాడుతున్నారు. సో నెక్స్ట్ మన నేషనల్ యాంథమ్ అయితే రాబోతుంది. అప్పుడైతే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. In comes the new banner for Team India. Ladies and gentlemen, our victory సో ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనోళ్ళు బ్యాటింగ్లో ఎర్రగా తీశారు. మెయిన్గా మనకు సంజు శాంసన్, అలాగే అభిషేక్ శర్మ, అలాగే మనకు శివం దూబే, అలాగే ఇషాన్ కిషన్, వీళ్ళందరూ ఒక రేంజ్లో అయితే బ్యాటింగ్ చేశారు. 254 అయితే మనకు ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనకు ఈ ఇన్నింగ్స్ బ్రేక్లో స్టేడియంలో లేజర్ షో అనేది పెట్టారు. ఇదైతే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ క్రాకర్స్ అవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా పెట్టారన్నమాట. అలాగే స్టేడియంలో ఉన్నటువంటి వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టేడియం బయట ఎంట్రీ దగ్గర నుంచి స్టేడియం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సీటింగ్ కానివ్వండి, ఆ వీవింగ్ యాంగిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియం అని చెప్పారు, అలాగే బెస్ట్ స్టేడియం అని కూడా చెప్పచ్చు. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్టేడియం వరకు ఎటువంటి డోకా లేదు, ఎక్సలెంట్గా ఉంది, చాలా సూపర్గా డిజైన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ ఏంటి అంటే, ఇటువంటి ఒక పెద్ద ఈవెంట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విషయాల్ని ఖచ్చితంగా పట్టించుకోవాలి. అవి ఏంటి అంటే, ఇక్కడ బయట రేట్లు కనుక చూసుకున్నట్లయితే ఒక్క వాటర్ బాటిల్ 200 రూపీస్కి అమ్ముతున్నారు నిర్దాక్షిణ్యంగా. 20 రూపాయల వాటర్ బాటిల్ 200 అంట. అలాగే ఒక చిన్న కూల్ డ్రింక్ తీసుకోవాలనుకుంటూ ఉన్నట్లయితే అది 10 రూపాయలు, 20 రూపాయల కూల్ డ్రింకు 200 రూపీస్కి అమ్ముతున్నారు. ఇంకా తినే వస్తువుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. 200, 300, 500, 400 వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయిందనమాట. కనీసం దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు, మానిటరింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు.
అలాగే స్టేడియం బయట కనుక చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒక చిన్న హోటల్లో ఒక చపాతీ అడిగితే నార్మల్ టైంలో మనకు అది 50 రూపీస్ ఉంటుంది, కానీ నిర్దాక్షిణ్యంగా 200 రూపీస్ అయితే తీసుకున్నారు. వీటి గురించి కొంచెం పట్టించుకొని వాటిని కొంచెం కంట్రోల్లో పెడితే ఇంకా బాగుండేది. T20 వరల్డ్ కప్ ఇండియా అయితే గెలిచింది, ఇదే ఆ విన్నింగ్ మూమెంటు. సో ఇండియా గెలిచింది. 2026 T20 వరల్డ్ ఛాంపియన్స్ వచ్చేసి ఇండియా అనమాట. ఇండియా అయితే కప్పు గెలిచింది. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఒక పెద్ద ఈవెంట్ని ఇటువంటి ఒక పెద్ద స్టేడియంలో వచ్చి చూడడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి అని చెప్పచ్చు. స్టేడియంలో మ్యాచ్ చూడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. నాకైతే లైఫ్ టైం మెమరీ అని చెప్పచ్చు అనమాట. అది కూడా ఇటువంటి ఒక వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టేడియంలో వచ్చి చూడడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో స్టేడియం పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడ ఒక చిన్న రిమార్క్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అటువంటి ఒక బెస్ట్ స్టేడియం అని చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వీళ్ళైతే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అభిమానంతో ఇక్కడికి వస్తారు. వాళ్ళని ఇక్కడ డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం అనేది బాగుండదు. అలాగే ఇక్కడ నేను మెట్రో గురించి చెప్పాను. వచ్చేటప్పుడు 20 రూపీస్ తీసుకున్నారు, వెళ్ళేటప్పుడు అదే మెట్రోలో 50 రూపీస్ చేశారు. సో ఈ విధంగా అభిమానుల్ని డబ్బు కోసం ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశము. ఇక మిగిలిందంతా ఈ స్టేడియం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో అందులోనూ ఇటువంటి మెగా ఈవెంట్స్ని ఇక్కడికి వచ్చి చూడడం ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో అది ఫ్రెండ్స్, ఫైనల్లీ 2026 వరల్డ్ ఛాంపియన్స్ మనమైతే అయ్యాము. నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందపడుంటారు అనేసి నేను అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో, జై ఇండియా.